రంగాల్లో నేర్చుకుంటున్న పట్టభద్రులు తెలియజేస్తాం. మరి హుజరాబాద్లో ఇవాళ జరిగింది. సుమారు 500 మంది పట్టభద్రులు ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా గత 5 నెలల నుంచి వివిధ రంగాల్లోని పట్టభద్రులు అన్ని సమస్యలు తెలుసుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పటికే 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక 3 మారుగా నేను పర్యటించడం జరిగింది. ఈవెన్ కోల్ మైన్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్, ఎల్ఐసి, టీచింగ్, నాన్ టీచింగ్ అందరి సమస్యలు కూడా తెలుసుకుని ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వారి పక్షాన నిలవాలన్న ఉద్దేశంగా మరి నేను ముందుకు వెళ్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నేను మరి గెలిచి చూపిస్తాను అన్న తరుణంలో మరి నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలకు, అట్లాగే రాష్ట్ర పెద్దలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి నేను భారీ మెజార్టీతో గెలిచి మరి ఇటు ముఖ్యమంత్రి గారికి అటు ఏఐసిసికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసి రాబోయే ఎన్నికల్లో మరి ఫలితం ఏ ఎన్నిక అయినా కూడా ఫలితం కాంగ్రెస్ అన్న విధంగా చూపిస్తానని మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చాలా అంటే చాలా మరి ముందుకు దూసుకొని వెళ్తుంది. 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇవాళ నిరుద్యోగులంతా కూడా మరి చాలా ఎన్నో ఆశలతోటి మరి చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా వారికి ఆ చదువుకోవడానికి, కోచింగ్ తీసుకోవడానికి సరిపడే ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని, అలాగే మరి మంచి స్టేడియంలు, ప్లే గ్రౌండ్స్ రాబోయే రోజుల్లో యువతకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని, ఉద్యోగుల సమస్యల పట్ల కూడా వారికి రావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్లో ఉన్న ఇంకా వారికి రావాల్సిన బకాయిల విషయంలో కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాల స్కాలర్షిప్లు కావచ్చు, ఇలాంటివి అన్నింటిపైన అవగాహన నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరికి చేదోడు వాదోడుగా ఉంటుందని కోరుకుంటూ మరి రేపు కరీంనగర్లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నాం. కాంగ్రెస్ శ్రేణులు, తర్వాత పట్టభద్రులు, శ్రేయబులాలు అందరూ కూడా మరి తండాలుగా కరీంనగర్కి తరలి రావాలని చెప్పేసి, అలాగే ఫిబ్రవరి 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేయగలరని కోరుతున్నాను.